ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు కోదండరాం. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరుగుతుంది. ఒకవైపు రాజకీయ పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అంతా ఉన్నారు. టీజేఎస్ వాళ్ళ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మాట్లాడేందుకు సార్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికంటే సెప్టెంబర్ నుంచి కూడా ఎన్రోల్మెంట్ కాబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు కాంగ్రెస్ ఇప్పటికీ 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఒకటైతే మరొకటి వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించిన ఈ 2 స్థానాలకు సంబంధించిన వాటిల్లో మీరు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి మేమేమి నిర్ణయించుకోలేదు దానిపైన. కాకపోతే ఎవరో ఎన్నికలు మంచిగా జరగాలి, మంచి వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నాం. ఆ ఎన్నికలను కూడా మరి పోయిన ప్రభుత్వం అయితే దాన్ని బాగా దిగజార్చిపోయింది. విపరీతమైన ఒక డబ్బు వ్యాపారంగా మారిపోయింది, అది ఆటగా మారిపోయింది. అట్లాంటి దాని నుంచి ఎన్నికలు ఎట్లా దాన్ని మార్చగలుగుతాం అనేది మా ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. సరే, మీ ఆలోచన చూస్తుంటే ఎన్నికలకు కాస్త పూర్తిగా చెప్పనీయలేదు. మీరు అది జరగాల్సిన అవసరము ఉంటుంది. లేకుండా మీరు ఒక మంచి అభ్యర్థిని పెట్టి గెలిపించటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అది జరగాలి. అదేవిధంగా ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా ఒక ప్రయత్నం జరగాలి. దానిపైన మేము మా పార్టీలో ఆలోచించుకొని నిర్ణయాన్ని తెలియజేస్తాం. సార్, గత జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికలకు దూరంగా ఉంటే మీకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇంకొకరికి కమిషన్లో మెంబర్గా ఇచ్చింది, ఇంకా ఏం రాలేదు. ఇప్పుడు ఈ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు కోరితే మీరు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా? అవన్నీ ఎట్లుంటాయి, అది ఆచరణలో ఎట్లా జరుగుతాయి అనేది చూడాలి కదా. దాని విషయం వేరే. అది మేము ఏమీ ఆలోచన చేయకుండా ఏం మాట్లాడమన్నా దాని మీద నేను మాట్లాడలేను. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇప్పటికి ఏం చెప్పలేను. మిగతాయి మాకు ఇచ్చిన హామీలు వాటి సాధన కోసం నిరంతరం ప్రయత్నం జరుగుతున్నది. మేము ఒత్తిడి పెడుతూనే ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి అది ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, భర్తీ చేయకుండా పదవులు ప్రభుత్వం కూడా నడవలేదు. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మనుషులు ఉండాలి, ఆడ పనిచేస్తుండాలి. అందుకని ఈ అవకాశం ఇవ్వాలనేది మేము అడుగుతున్నాం. తప్పకుండా ఆ ప్రయత్నం ఒకటి మా వైపు నుంచి సీరియస్గా జరుగుతున్నది. ఎందుకు సార్ నామినేటెడ్ పదవులలో ఎందుకు ఆలస్యం అవుతుందని మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారు? మీకు తెలుసు కదా, మీరు ఒకసారి అడగండి. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయము. భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మేము చెప్తున్నాము. నిర్ణయం వారిది. అమరవీరులకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి మీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా నడుస్తుంది. ఇది ఫైనల్కి సంబంధించి దీనికి సంబంధించి ఫైనల్గా మీరు ఎలాంటి రిపోర్ట్ తయారు చేస్తారు? ఏమేమి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? వస్తే తయారు చేస్తాం. చాలా విషయాలు 17 రోజుల పాటు జరిగింది. 17 రోజుల పాటు జరిగిన చర్చలో చాలా విషయాలు ముందుకు వచ్చినాయి. వాటిని మేము తొందరలోనే 2 మెంబర్లు అమెరికా వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని దానిపైన ఏం చేద్దాము, తదుపరి కార్యాచరణ స్థూలంగా కొన్ని అనుకున్నాము. దాని విషయం కూడా ఒక నిర్ణయం చేస్తాం. కమిటీగా మీరు ఏం చేస్తారో చేయండి. మిగతా ఏవైనా మీరు ఆ స్వతంత్రత ఉంది అని వారు మాతో అన్నారు. కలవటానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. మీరు చేయవలసిన పని దాంట్లో మా జోక్యం అనవసరం అనే మాట కూడా చెప్తున్నారు. ఓకే, రైట్. ఇది మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వం తీసుకునే కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో వారితో కూడా సంప్రదింపులు చేస్తాం. ఈ అంశానికి సంబంధించి పార్టీలో ఇంకా డిస్కషన్ చేసినాక ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగిందంటూ కూడా కోదండరాం చెప్తున్నారు. కెమెరామెన్ పృథ్వీతో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.